హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్లా కుకింగ్ రెసిపీస్. ఎప్పుడు గోరుచిక్కుడుకాయతో ఫ్రై కాకుండా ఇలా ప్రెషర్ కుక్కర్లో గ్రేవీ కర్రీ చేసామంటే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడేంత వరకు చూసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత సన్న కట్ చేసిన ఆనియన్స్ వేసి కలిపిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. స్మెల్ కోసం చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు సన్న కట్ చేసిన ఒక టమాటా కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనం బౌల్లో చేసిన దానికన్నా ప్రెషర్ కుక్కర్లో కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నేను గోరుచిక్కుడుకాయ ముక్కలు ఇక్కడ పావు కేజీ తీసుకున్నాను. ఫ్రెష్గా కడిగి ఈ విధంగా పొడుగా కట్ చేసుకున్న ముక్కలు అయితే ఇందులో వేసేయాలి. బాగా మిక్సీ అయ్యేంతవరకు మనం కలుపుకోవాలి. అప్పటి వరకు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, కొద్దిగా సాల్ట్ వేసి మనం కొబ్బరిని బాగా ఫైన్గా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలలో తగినంత చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, గరం మసాలా ఒక స్పూన్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా వేసి ముక్కలకు పట్టే విధంగా మసాలాలు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 స్పూన్ పల్లీల పొడి వేయాలి. పల్లీల పొడి వేయడం వల్ల కర్రీ మొత్తం థిక్నెస్గా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ కూడా చిక్కగా ఉంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మనకు పర్ఫెక్ట్గా మంచిగా ఉడికిపోతుంది. మనకి ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాయి కదా, చల్లైన తర్వాత మూత తీస్తే పర్ఫెక్ట్గా కర్రీ మొత్తం మెత్తగా మంచిగా ఉడికిపోయింది. వాటర్ కావాలనుకుంటే మరికొన్ని పోసుకొని స్టవ్ మీద పైనుండి సాల్ట్ చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఉడికించి ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.